పట్టణ సంగీత సాంస్కృతిక సంస్థ స్వర్ణలయ వేదిక ఆధ్వర్యంలో 2 రోజుల స్వర్ణలయ తెనాలి ఉత్సవకు వేలైంది. మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు ఆరంభం కానున్నాయి. ఆ విశేషాలను సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శని ఆదివారాలు స్వర్ణలయ తెనాలి ఉత్సవం జరగనుందని పట్టణ సంగీత సాంస్కృతిక సంస్థ స్వర్ణలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు తెలిపారు. మారిస్పేటలోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు ప్రారంభిస్తామని తెలిపారు. తోలు బొమ్మలాట ప్రదర్శన, చెక్క భజన, గురుకుల విద్యార్థినులచే కోలాటం జరుగుతుందని, నిర్మల రమేష్ దర్శకత్వంలో తెనాలి ఉత్సవ గీత నృత్య ప్రదర్శన, తదుపరి ప్రారంభ సభ ఉంటాయని తెలిపారు. వివిధ రంగాల్లోని 15 మందికి పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు 2వ రోజు కార్యక్రమాలు ఆరంభిస్తారు. కర్రసాము, కత్తిసాము, సాహిత్య సభ ఉంటాయి. సాయంత్రం తెనాలి ప్రాంత సినీ కవులైన మోదుకూరి జాన్సన్, బొల్లిముంత శివరామకృష్ణ, వేటూరి సుందర రామూర్తి రచించిన గీతాలతో సంగీత విభావరి తెనాలికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి కీర్తిశేషులైన తెనాలి వాసుల సంస్మరణ తదితర కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. రచిత పొన్నపల్లి గోపాలకృష్ణ, స్వర్ణలయ సభ్యులు రావిపాటి ప్రేమ్, నటులు మల్లేశ్వరరావు, హేమంత్ కుమార్, రమణయ్య, అనంత శయనయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సంగీత సాంస్కృతిక సంస్థ స్వర్ణలయ వేదిక స్థాపించి 26 సంవత్సరాలు నిండిపోయింది. సంస్థ 27వ వార్షికోత్సవ సందర్భంగా స్వర్ణలయ తెనాలి ఉత్సవ్ అనే పేరుతో 2 రోజుల మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాల విశేషాలు ఏమిటంటే, లలిత కళలో ప్రావీణ్యత కలిగే 60 మందికి కళా పురస్కారాలు, అదేవిధంగా ప్రాచీన కళలు అనగా జానపద కళలు, తోలుబొమ్మలాట, కత్తిసాము, కర్రసాము, కోలాటం, చెక్క భజన, ఇవన్నీ కూడా ఈనాటి తరాన్ని పరిచయం చేసే ఉద్దేశం. అదే కాక తెనాలికి ఎంతో ఘనకీర్తి తెచ్చిన సినీ రచయితలు, గీత రచయితలు బొల్లిముంత శివరామకృష్ణ గారు, అలాగే మోదుకూరి జాన్సన్ గారు, వేటూరి సుందరరామూర్తి గారు, వాళ్ళు రాసిన పాటలతో సంగీత విభావరి. ఈ కార్యక్రమాలని 29, 30 రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశాం. 29 రేపు సాయంత్రం 29 శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకి తోలుబొమ్మలాటతో ఈ మహోత్సవం ప్రారంభమవుతుంది. దీని వెంటనే ఆరాధ్యులు వెంకట సుబ్బమ్మ గారు, భారతదేశంలో తొలి మహిళా గురువు, ఆమె చేత చెక్క భజన కార్యక్రమం, ఆ తర్వాత కోలాటం. ఇది అయినాక మన తెనాలి గురించి గీతం ఒకటి గతం రాసాం, తెనాలి ప్రాశస్త్యం గురించి, దాని నృత్య రూపకం, అదేవిధంగా ఈ ఉత్సవ గీతం నృత్య రూపకం. ఈ తర్వాత ఒక 15 మందికి పురస్కారాలు ఉంటాయి. తర్వాత ఆదివారం ఉదయం 10 గంటలకి కర్రసాము, కత్తిసాము, అదైనాక 35 మందికి కళా, సాహిత్య, నాటక రంగాల వాళ్ళకి పురస్కారాలు ఉంటాయి. ఆదివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకి సినీ సంగీత విభావరి ఉంటుంది. ఈ విభావరికి రేపు ప్రోగ్రాంకి రాజకీయ దురంధరులు, విభిన్న రంగాల్లో పేరు ప్రఖ్యాతి కావాలి తెనాలి వాసులు, సాహితీవేత్తలు, వాళ్ళ ప్రసంగాలు ఉంటాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్నారులకి మరుగున పడిపోతున్న కళను చూపించడానికి తప్పనిసరిగా ఈ కార్యక్రమం రండి. ఈ కార్యక్రమం విజయవంతం చేయండి. ఎప్పట్లాగే చరిత్రలో గత సంవత్సరాల్లో జరిపిన కార్యక్రమం కంటే భిన్నమైనది, అత్యంత విశిష్టమైన కార్యక్రమాన్ని తెనాలి ఉత్సవ పేరుతో ఈ సంవత్సరం రేపు, ఎల్లుండి, శని ఆదివారాలు 2 రోజులు ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో విభిన్న రుచుల సమాహారంతో జరిపే విందులాగా ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ 2 రోజుల కార్యక్రమాల్లో ఇందులో ఎంతో లబ్ధప్రతిష్ఠులైన వారికి సన్మానాలు చేయటం, అట్లాగే వివిధ కళల్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళ యొక్క ప్రదర్శనలు ఇప్పించడం, అవన్నీ కూడా సాగుతున్నాయి. అలాగే గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ఉపన్యాసాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. తెనాలి వైభవం, ముఖ్యంగా దీని తెనాలి ఉత్సవాన్ని పేరు పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, తెనాలి వైభవం ఎన్నో వేల వందల సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్నటువంటి ఈ తెనాలి యొక్క ఘనతని ఒక్కసారి మనమంతా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. లబ్ధప్రతిష్ఠులైన వాళ్ళందరూ ఇక్కడ కళలకి వెలుగునిచ్చి కీర్తిశేషులైన వారు వారిని అందరినీ స్మరించుకోవటం, వర్తమాన కాలంలో ఉన్నటువంటి యొక్క కళాకారులందరినీ కూడా, గొప్ప గొప్ప వాళ్ళని, వివిధ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఆ వేదిక మీద సన్మానించడం.